ఇందిరాగాంధీని చంపిన వ్యక్తే కోర్టుకు పోయి మాట్లాడిండు. కోర్టు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. ఎందుకు చంపినవు, నీ బాధ ఏంది, అసలు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కూడా ఆయన బాధని ఆయన దోష నిర్దోష, ఆయనకు శిక్ష పడ్డదా పడలేదా అని సెకండరీ. బట్ కోర్టు ఆయన వాదనలు కూడా విన్నది. న్యాయమా అన్యాయమా అనేది పక్కకు పెడితే ఎవరైనా వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, అంటే వాళ్ళ తరపున వాళ్ళకి అన్యాయం జరిగిందని అనుకుంటారు కాబట్టి పోయి మాట్లాడుకునే అధికారం ఉంటది. అట్లాంటిది రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిందంటే, అంటే బీసీ రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి దీని వెనుక ఏమన్నా పుల్లలు పెడుతుండా, ఏమన్నా మెలికలు పెడుతుండా, అంతే కదా. ఇప్పుడు ఓపెన్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇట్లా అది చేస్తారు. ఇప్పుడు మీకు 42% రిజర్వేషన్లు ఇస్తే వేరే వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు ఎవరు కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంటే ఇచ్చినట్టు ఇస్తున్నాం, మళ్ళీ ఏదైనా కింద మీద అయితే తీసుకుంటాం. అసలు ఇస్తుర్రా ఇస్తలేరా వాళ్ళకే క్లారిటీ లేదు. అదే రేవంత్ రెడ్డి బరాబర్ మనస్ఫూర్తిగా గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇచ్చినుంటే ఎవడు ఏడికన్నా ఓని చూసుకుంటాం. ప్రతిపక్షాలను అంటారు కదా, ఏడికన్నా ఓని ఏదైనా మాట్లాడుర్రి, మాకు అవసరం లేదు, ఎంతైనా మాట్లాడుకొని నోరు నొయ్యంగా మాట్లాడండి, దానికి మేము సమాధానం చెప్తామని. మరి వాళ్ళే తీసుకున్న ఆర్డినెన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే జనాలకు ఎట్లా నమ్మకం వస్తుంది?